నమస్తే నాన్న. అందరికి భర్తలు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. తండ్రి కోల్పోయిన పిల్లలు మనదే బాధ్యత. ఇప్పుడు తండ్రి పాత్ర మనదే, తల్లి పాత్ర మనదే, అన్ని సర్వం మనమే. ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది, ఓ నలుగురు కోడళ్ళు ఉంటారు. ఒక ఆమెకు భర్త చనిపోయింది అనుకో, మిగతా ముగ్గురు కోడళ్ళ ఎట్లుంటారు వాళ్ళు వెనకాల భర్తలకు అన్ని చెప్పి భర్తలను ముందుకు దోస్తారు, భర్తలు వాదిస్తారు, లొల్లి పెడుతూ ఉంటారు. సో ఫ్యామిలీలో. కానీ ఈ భర్త చనిపోయిన వాళ్ళకు ఆ ఛాయిస్ ఉండదు కదా, తనే భర్త పాత్ర పోషించవలసి వస్తుంది. కంపల్సరిగా తన పిల్లల కోసం ఫైట్ చేయవలసి వస్తుంది, ఫైట్ చేసి తీరాల్సిందే. దీనికి ఎవరు భయపడద్దు. వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అయ్యో ఆ మిగతా కోడళ్ళు బుద్ధిమంతురాళ్ళు అంటారు అని లావడదంటారేమో, ఇవన్నీ ఆలోచించొద్దు. నువ్వు ఇవన్నీ ఆలోచించి వెనుకకు తగ్గినవనుకో, నిన్ను అంద పాదాలనికి నొక్కుతారు అందరు కలిసి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ధైర్యంగా పోరాడండి, ధైర్యంగా మీ పిల్లల కోసము ముందు నిలవండి. ఇది మీ బాధ్యత. భయపడొద్దు ఎవ్వరు.